నా పేరు రవీంద్ర రావెల్ల. యుద్ధం మీద కవిత చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యుద్ధానికి నిర్వచనం అంటే ఏంటి అనే దానికి మనకు అక్కడ స్పష్టంగా ఇది అని చెప్పలేం. మనుషుల్లో అనేక విషయాల పట్ల వాళ్ళల్లో జరుగుతున్న సంఘర్షణను కూడా యుద్ధంగా మనం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న కొన్ని పరిస్థితుల్లో రీత్యా అంటే ఒక మతంపై ఇంకో మతాలు దాడిని, కుల మతాల దాడుల గురించి మనుషుల్లో ఒక నిరాశ ఎంతగానం పేరుకుపోయింది అనే దాని గురించి నేను ఒక కవిత రాశాను. ఆ కవిత నేను ఇప్పుడు చదువుతాను. నా కవిత శీర్షిక యుద్ధం మిగిలే ఉంది. అస్తవ్యస్తమై రాయిలా మారిన హృదయంపై ఎన్ని కన్నీటి బొట్లు రాల్చేవో, నువ్వు అలిసినా నేను కరగనని ఎలా తేల్చేసి చెప్పగలను. ఒకసారి చుట్టూ చూడు, ఎన్ని విషవృక్షాలు. ప్రేమని నాటడానికి ఇప్పుడిక్కడ చోటు లేదు. భూమిపై హద్దులు గీసిన మనుషులు మట్టిని ప్రేమిస్తారని ఎలా నమ్మమంటావు? నీకు ఆశ ఉంటే వెళ్ళిపో మిత్రమా, నా యుద్ధం ముగిసిపోయింది. మేకల దగ్గరికి సింహం వచ్చి ఆకలేస్తుందని చెప్పింది. మేకలన్నీ కలిసి బలహీనమైన మేకనొకటి సింహానికిచ్చాయి. సింహంతో పోరుకు దిగలేని మేకలు, సింహం ఆకలి తీర్చడానికే పుట్టాయని నమ్మే మేకలు. ఈ కథను ఎన్ని మలుపులు తిప్పినా ముగింపదే వస్తుంది. ఊహల్లో ఎలా బ్రతకమంటావు? మనుషులు ఆకాశాన్ని తాకగలిగితే అక్కడ హద్దులు గీస్తారని నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఇంతకీ నువ్వెక్కడ ఓడిపోయావు? కొంచెం విరిగి కొంచెం కుదురుగా ఉన్న నిన్ను ఏం చేసుకోను? తను అమాయకంగా అడిగింది. మనిషికి మధ్య ఉన్న గీతను చెరపడానికి ప్రయత్నించాను. నా రక్తం గురించి చర్చ జరిగింది. అదిగో అక్కడ పడిపోయాను. జీవితాన్ని వదిలేసి నన్ను ప్రేమించు లేదా ద్వేషించు, కానీ దయచేసి నన్ను విడిచిపోకు. ధన్యవాదాలు.